సజీవుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ఉదయకాలమందు ఆయన సన్నిధానంలో దేవుని వాక్యం ప్రభు బిడలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. చాలామంది వాక్యం విన్న తర్వాత మీతో మాట్లాడాలని నెంబర్ అడుగుతున్నారు. నా నెంబర్ 9440661008 రాజశేఖర్. ఆదికాండం. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతు తమ వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు. అనగా దాని అర్థము జలప్రళయాన్ని మునుపు వారికి వివాహాలయ్యాయి, కానీ వారికి సంతానం లేదు. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యూవాను, తూబాలు, మేషేకు, తీరస్సు అనువారు. గోమెరు కుమారులు అష్కనసు, రీఫతు, తొగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షిషు, కిత్తిము, రాదోనియా అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశంలో వారు వేరైపోయి అని వాక్యం సెలవిస్తుంది. యాపేతు యొక్క వంశావళిని గురించి మాట్లాడుతూ వారు సముద్ర తీర ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని బైబిల్ బోధిస్తుంది. అనగా మనుషులు దేవుని వాగ్దాన ప్రకారంగా విస్తరించి భూమిని నిండించే ఆ కార్యక్రమం జరుగుతూ వచ్చేది. అయితే 5వ వచనంలో భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశంలో వేరైపోయిరేనని. తరువాత 6వ వచనంలో హాము కుమారులు కూషు, మిస్రాయు, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సబ్ద, రమాయ, సబ్ అనువారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుట ఆరంభించెను. ప్రియులరా, హాము అనేటటువంటి ఆ వ్యక్తి నోవహుకు 2వ కుమారుడు. అతని కడుపున కూషు పుట్టాడు. ఈ కూషు అను మాటకు కూడా నల్లని అని అర్థం. అయితే నల్లని వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూషు సంతానమని చెప్పబడుతుంది. ఇతడు నిమ్రోదును కన్నని. ఈ నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి ఉండుట సూచను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడుగా, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు అనే లోకోక్తి కలదు. అంటే దేవునికి వ్యతిరేకంగా పోరాడువాడు అనని. అతడు షీనారు దేశంలోని బాబేలు, ఎరే, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇతడు మనుషులందరినీ కూడా పోగు చేసుకొని, ఆయన ప్రజలందరినీ కూడా పోగు చేసుకొని ఒక రాజ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. సినార్ మొదలుకొని బాబేలు వరకు అతడు కల్నే, అక్కదు, ఎరేకు అనే పట్టణాలను ఆయన రాజుగా చేసుకున్నాడు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతీరును, నినివేకును, కాలాహుకును మధ్యనున్న రేబను కట్టించాను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదియను, అనామీయులను, లెహమీయులను, నిఫ్తూలీయులను, శత్రుతీయులను, కస్లుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చిన వారు. ప్రియులరా, ఆ తరువాత కనాను తన ప్రథమ కుమారుడు సీదోను, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, ఆర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయులు వంశం వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి రారు వరకు, మార్గంలో గెజా వరకు, సాదోకు, గొమర్రా, అద్మా, సెబోయిలకు వెళ్ళు మార్గంలో లాష వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ జాతుల భాషల ప్రకారము, దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఎబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడునైన యాపేతు సహోదరుడగు షేమునకు కూడా సంతానం పుట్టెను. షేము కుమారులు
ఎలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము కుమారులు ఊజుహులు, గెతెరు, మషాను వారు అర్పదు షేలాహును కనెను. షేలాహు ఎబేరును కనెను. ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వాళ్ళు ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను ఆల్మోదాదును, షలాపును, హసర్మవెతును, ఎరహును, హదోరమును, ఊజాలును, రిక్లానును, ఓబాలును, అబియేలును, షెబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యోక్తాను కుమారులు. మేషాన్ నుండి సపారాకు వెళ్ళు మార్గంలో తూరు కొండలు వారి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి అంతతుల ప్రకారము నోవహు కుమారులు. వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించాను. ప్రియులారా, 10వ అధ్యాయం అంతా కూడాను నోవహు పుట్టిన 3 కుమారులు, వారి వంశాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. దేవుడు చాలా మంచివాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పురుష వంశావళి చెప్పబడింది, కానీ స్త్రీ వంశావళి చెప్పబడడం లేదు. ఈ మాట గమనించాలి. అదేవిధంగా దేవుడు కూడా మన వంశాలను ఆయన తన లెక్కలో రాసుకునేటటువంటి వాడు. పురుషుల సంఖ్యను ఆయన రాసుకునేవాడు. అంటే దాని అర్థము మనము పురుషులై ఉండాలి. ఈ వాక్యం వింటున్న స్త్రీలు మేము కూడా పురుషులు కావాలనా అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. నిజమే. బైబిల్లో హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో యాకోబును గురించి ఒక మాట రాయబడింది. ఏమనో తెలుసా? యాకోబు దేవునితో పోరాడి గెలిచెను గనుక అతడు మగసిరి గలవాడు అనని. స్త్రీ అయినా పురుషుడైనా దేవునితో పోరాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. యాకోబు ఆ రీతిగా ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించమని అడగడం ఆశీర్వాదం అంటే వస్తుపరమైనది కాదు. భార్యలు, పిల్లలు, వస్తువులు, గొర్రెలు, మందలు ఇవన్నీ కాదు. ఆశీర్వాదము అంటే యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయి భార్య పిల్లల్ని అందరినీ ముందు పంపించి అక్కడ ఆయన ఒక భయంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన భయం ఏమిటంటే తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మోసం చేసి ఆయన తన మామైన లాభాన్ని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి వస్తూ ఉండేటప్పుడు అతడు నా అన్న నన్ను ఎక్కడ చంపుతాడో అనే భయం. అంటే ప్రతి మనిషి ముందు మరణం ఉంది అనేది మర్చిపోకూడదు. ప్రతి మనిషి ముందు ఉన్న మరణాలు 2. ఒకటి శరీరానికి సంబంధించిన మరణము, రెండవది ఆత్మకు సంబంధించిన మరణం. ఆత్మకు సంక్రమించే మరణం నుండి తప్పించుకోవడమే ఆశీర్వాదం. శరీర మరణం అందరికీ సంక్రమిస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, మరణం యొక్క రుచి చూడని నరుడు ఎవడు అనని. అందరూ చనిపోతాం. అయితే మన ఆత్మ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదు, నిత్య జీవంలోకి వెళ్ళాలి. అంటే నరకంలో నుండి తప్పించుకోవడమే ఆశీర్వాదం. వస్తువులు, వాహనాలు, భవనాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆశీర్వాదం అని క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక సహోదరుడు వెంకటరమణ అని అతడు నీకంటే గొప్పగా చదువుకున్నాడు. అతడు కలెక్టర్గా పనిచేస్తున్నాడు, లేకపోతే డాక్టర్గా చేస్తాడు, లేదంటే అమెరికాలో ఉంటాడు. ఆయన ఎవరు ఆశీర్వదించినట్లు? ఇంకొక ఆయన ఖాదర్ భాష అని ఉంటాడు. ఆయన మీకంటే గొప్పగా ఉంటాడు. 5 కార్లు ఉంటాయి, 14 భవనాలు ఉంటాయి, ఒక వీధంతా ఆయనదే, ఊర్లో పొలాలన్నీ ఆయనవే. ఆయన ఎవరు ఆశీర్వదించినట్టు? కాబట్టి వస్తువులు, వాహనాలు, డబ్బు, భూములు, భవనాల్ని చూపెట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని గుడ్డి మాటలు మాట్లాడకండి. దేవుని ఆశీర్వాదం నీ ఆత్మకు కలిగే ఆ మరణం నుండి తప్పించుకోవడమే ఆశీర్వాదం. దాని కొరకు దేవునితో పోరాడాలి. యాకోబు తన ముందున్న మరణం గురించి దేవునితో పోరాడి విజయం సాధించి వెళ్ళాడు. అప్పుడే ఆయన వంశం అంతా కూడా పుట్టిన పిల్లలందరూ కూడా ఇజ్రాయేలుల గోత్రకర్తలుగా మారారు. నీవు మరణం నుండి అంటే ఆత్మకు సంక్రమించే మరణం నుండి దేవునితో పోరాడి గెలుచుకున్నట్లయితే నీ వంశం అంతా కూడా నీ పిల్లలు ప్రభువులో నిలబడటానికి, ప్రభులో ఎదగటానికి, ప్రభులో స్థిరపడటానికి దేవుడు కృప దయచేస్తాడు.
కాబట్టి వింటున్న దైవ జనాంగమా, నోవహు వంశావళి ఆ పురుష సంతానమంతా రాయబడినట్టుగా మనము కూడా పురుష సంతానంలో చేర్చబడాలి. దానర్థం యాకోబు దేవునితో పోరాడి గెలిచెను గనుక అతడు మగసిరి గలవాడు అన్నట్టు దేవునితో పోరాడి నీ ఆత్మ నరకమునకు వెళ్లకుండా నిత్య జీవంలో ప్రవేశించేటట్టుగా నీ కోసం, నీ తరువాత సంతతి కోసం పోరాడేటట్టుగా ఉండాలి. బైబిల్లో 10వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, వారంతా సముద్ర తీరములందు వ్యాపించారని, వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారము అని అన్నాడు. అంటే దాని అర్థం అప్పుడే భాషలు ఉన్నాయా అని మీరు అడగచ్చు. రెండవది 20వ వచనంలో కూడా తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు అని అంటారు. కాబట్టి 20వ వచనంలో కూడా భాషల గురించి మాట్లాడతారు. తర్వాత 31వ వచనం తమ తమ వంశముల ప్రకారం, తమ భాషల ప్రకారం, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి షేము కుమారులు అని అంటారు. వీరందరూ కూడాను ఒకరు సముద్ర తీరాల వెంబడి జీవనాన్ని కొనసాగించారు. అయితే షేము కుమారులు మాత్రం కొండల మీద ఎత్తైన స్థలాలలో వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ భాషలు అని చెప్పారు. 11వ అధ్యాయంలో దేవుడు నరుల కుమారులు చేసే పనిని చూసి వారి భాషను తారుమారు చేశాడని ఉంది. ఇక్కడేమో వారి వారి భాషల ప్రకారంగా వాళ్ళు విడిపోయారు అని బైబిల్ చెప్తాది. అంటే దానికంటే ముందుగా వేరువేరు భాషలు ఉన్నాయా? లేదు, ఆ రీతిగా కాదు. కానీ బైబిల్లో మనం చదువుకున్న రీతిగా ఒకే భాష. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ భాష వేరు, తెలంగాణ భాష వేరు, తెలుగే. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి భాష వేరు, వెస్ట్ గోదావరి భాష వేరు. ఈ రీతిగా శ్రీకాకుళం, ఈ రీతిగా విజయనగరం, విశాఖ, ఇవన్నీ కూడాను రకరకాల భాషలు తెలుగే. కానీ ఒకరి భాష ఒకరికి అర్థం కానట్టుగా ఉంటుంది. ఆ రీతిగానే ఆ రోజు భాషలో ఇలాంటి మార్పులు కనిపించి ఉండొచ్చు. అందుకని వారి వారి యాసను బట్టి వారు విడిపోతూ వచ్చారు. అయితే భాష ఒక్కటే ప్రియులరా గమనించవలసిన విషయం. ఈ రోజున దేవుని కృపను బట్టి 10వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రభు సాయం చేశాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.